తిరుపతి మహతి కళాక్షేత్రంలో శృతిలయలు కార్యక్రమం జరిగింది. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గాయకులు శ్రీరామ్ చరణ్, కీర్తి, జయరాంలు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ విశ్వనాథ్, బాపు లాంటి దర్శకుల చిత్రాల్లో నవరసాలతో పాటు సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాల గురించి కళ్లకు కట్టినట్లు చూపించేవారని తెలిపారు. ఇలాంటి సినిమాలు నేటి యువతకు చాలా అవసరమని చెప్పారు. శృతిలయలు 366వ కార్యక్రమం. ఈ కార్యక్రమం శృతిలయలు బాబు గారు పాటలు, తర్వాత విశ్వనాథ్ గారి పాటలు అన్నీ ఆణిముత్యాలే. సాగర సంగము, సిరిమొవ్వలు, తర్వాత సిరిసిరిమువ్వ, అదేవిధంగా బాబు గారు సినిమాల్లో సాక్షి, సంపూర్ణ రామాయణం, శ్రీరామాంజనేయ యుద్ధం, బాపు గారి గీసిన గీతలతోనే రామాయణ బుక్ తయారైంది. అటువంటి బాబు గారి పాటలు కానీ, విశ్వనాథ్ గారి పాటలు కానీ అన్నీ ఆణిముత్యాలే. మహతి కళాక్షేత్రం తిరుపతిలో చక్కటి ప్రోగ్రాం ఫిలిం సొసైటీ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 356వ ప్రోగ్రాం. 356 ప్రోగ్రాం చేశారంటే ఇదే గ్రేట్. తిరుపతిలో చక్కగా ఏ ప్రోగ్రాం చక్కగా జరిగిందంటే మన ఫిలిం సొసైటీ వాళ్ళు సక్సెస్గా చేస్తారు. అటువంటి వాళ్ళు ఈవేళ తిరుపతి మహతి కళా ఆడిటోరియంలో చక్కగా చేస్తున్నారు. పిల్లల్ని ఈటీవీలో పాడిన పిల్లల్ని తీసుకొచ్చి మన కళా బృహస్పతి ఆయన కళా తపస్వి విశ్వనాథ్ గారు, అలాగే బాపు గారు మన మంచి కామెడీ మూవీసు, తర్వాత చక్కగా తెలుగుదనం చూపించే ఒక మనకు చాలా చెప్పుకోదగిన ఒక పండితులను అనుకోవాలి మనం. చక్కగా సినిమాలో పండితులైన చక్కగా వారి ద్వారా పాడించే పాటలు చిన్నపిల్లల ద్వారా చక్కగా వినిపిస్తున్నారు.